హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ శ్రీని ఎలక్ట్రికల్ రిపేరింగ్ వర్క్స్. అయితే మనం 12 స్లాట్ల వైరింగ్ కోర్కి అయితే మనం 11 మిల్క్ పేపర్ అయితే కట్టడం జరిగింది కదా. ఇప్పుడు దీనికైతే రీవైండింగ్ చేద్దాం. ఈ రీవైండింగ్ ఎలా చేయాలనేది అయితే ఈ మిషన్ మీద పూర్తిగా అయితే తెలుసుకుందాం. అయితే మనం చూసినట్లయితే కనుక ముందుగా దీంట్లో మనకి ఎలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న దానికి మనం అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే ఈ ఈ యొక్క నాబ్తో అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఉన్న నొట్ని అయితే మనం ముందైతే జరుపుకొని మనం అయితే ఈ హోల్ ఏదైతే ఉందో ఈ హోల్ని మనం పైకైతే పెట్టుకోవాలి. పైకైతే పెట్టుకుని మనం దాంట్లో ఫిట్ చేసుకున్న తర్వాత ఈ నైట్ అయితే మళ్ళీ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుని మనం అయితే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉంది కదా మనకి దీన్ని డైస్ అంటారు. డైస్ నెంబర్ వచ్చేసి 3 మనం చూడొచ్చు. నెంబర్ 3 ఇది వైండింగ్ చూసినట్లయితే కనుక 36 గేజ్. అయితే 36 గేజ్ వచ్చేసి మనం దీనికైతే ఈ స్టేటర్కి అయితే మనం వేయడం జరుగుతుంది. 36 35 కూడా మనకి ఎక్కువగా మనకి రెండు రన్నింగ్ ఐటమ్స్. అయితే దీన్ని మనం కింద పెట్టుకోవాలి. అయితే కింద ఎక్కడంటే మనకి ఒక బకెట్ లాగా ఏదన్నా అరేంజ్ చేసుకుని దాంట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ బకెట్లో పెట్టడం జరిగింది. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే దీని మీద ఈ పై క్యాప్ అయితే వేసుకోవాలి. పై క్యాప్ వేసుకున్నట్లయితే మనకి ఈ వైరింగ్ అనేది బయటకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అయితే మనం వచ్చేసి ఇక్కడ 360 రౌండ్లు అయితే సెట్ చేయడం జరిగింది. జీరోస్ వచ్చినాయి కదా. ఆటోమేటిక్గా మనం ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం 360 రౌండ్లు తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఇది 360 రాగానే మనకైతే ఈ తిప్పే ఇదైతే మనకి ఆటోమేటిక్గా ఆగిపోవడం జరిగింది. అయితే ఈ వైర్ని చూసుకున్నట్లయితే మనం ఈ పైన ఉన్న ఛానల్ కింద నుంచి అయితే తీసుకోవాలి. తీసుకొని మనం అయితే ముందు ఒక 2 రౌండ్లు అయితే మనం ఇలాగ వేసుకోవాలి. వేసుకున్నట్లయితే కనుక మనకి ఇది టైట్ అవ్వడం జరిగింది. టైట్ అయిన తర్వాత మనం అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే 360 రౌండ్లకి ఆటోమేటిక్గా ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి క్లాక్ వైజ్ లో తిరిగిద్ది. క్లాక్ వైజ్ అయితే మనం చూడండి, ఇలా క్లాక్ వైజ్ లో తిరిగిద్ది. ఈ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఆగిపోగానే 360 రౌండ్లు అయితే పడుద్ది. చూసారు కదా, 360 టు 360 అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఈ వైర్ ని మనం కొద్దిగా ఒక ఏలుతో ఇలా బయటికి లాక్కొని మనం మళ్ళీ ఇంకొక స్లాట్ కి అయితే పెట్టుకోవాలి. అలా స్లాట్ కి ఎట్టి మనం మళ్ళీ నట్టు ఎట్టేసుకుని ఈ వైర్ ని వెనకాల చేత్తో ఇలా పట్టుకొని మనం మళ్ళీ 2 రౌండ్లు అయితే వేసుకోవాలి. ప్రతిదానికి కూడా ఒక 2 రౌండ్లు వేసుకుంటే కనుక అది మనకి ఎక్కడన్నా తెగిందా లేకపోతే ఈ సైడ్ కింద మనకి గ్యాప్లు ఉంటాయి ఈ వైర్ దూరడానికి. ఇది దూరుతుందా లేదా అనేది అయితే మనకు తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసినట్లయితే కనుక యాంటీ క్లాక్ వైజ్ అయితే తిరిగిద్ది. చూసారు కదా, యాంటీ క్లాక్ వైజ్ జరుగుతుంది.